ఈ కాక్రోచ్ పార్టీ కూడా మహా అయితే వారమే. ఈ టూల్ కిట్ గ్యాంగులు ఎప్పటికప్పుడు వైరస్ల మాదిరిగా పేర్లు మారుస్తాయి, వ్యూహాలు మారుస్తాయి, రూపాలు మారుస్తాయి. అవే నిరసనలు, అవే నినాదాలు. పెద్దగా మార్పులు చేర్పులు ఏముండవు. అల్టిమేట్గా వీళ్ళకి ఏం కావాలంటే అన్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. వీళ్ళలో ఉన్నటువంటి లెఫ్ట్ లాబీలో ఉన్నటువంటి కొంతమంది కోరుకునేది ఏంటి? అరే శ్రీలంకలో ఉన్నటువంటి యువత రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి పార్లమెంటు లేదా వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు వాటి మీద దాడి చేసి నిరసన వ్యక్తం చేసేసి ప్రభుత్వాన్ని దించేసాయి. మరి మీరేం పీకుతున్నారా భారతదేశంలో ఉన్న బొద్దింకల్లారా అని వీళ్ళు రెచ్చగొడతా ఉంటారు. బంగ్లాదేశ్ను ఉదాహరణగా చూపిస్తారు, నేపాల్ని ఉదాహరణగా చూపిస్తారు. అదే బిలిపిత్రి దేశాలు అవి. అయినా అందులో ఉన్నటువంటి యువతన లేకపోతే ఎవరైనా రెచ్చగొట్టినటువంటి మోకన వాళ్ళు చేసేటటువంటి ఆ ఉన్మాద ప్రవృత్తి అది నిరసన అవుతుందా? నీ దేశాన్ని నువ్వు కాల్చుకొని నీ దేశాన్ని నువ్వు కాపాడేస్తావా? ఎంత పిచ్చితనం కాకపోతే. అంటే మీకున్న అజెండా అది నెగ్గడానికి అని చెప్పేసి, ఇది రీచ్ అవ్వడానికి అని చెప్పేసి దేశ యువతని బొద్దింకలతో పోలుస్తూ ఇంకే పేర్లు దొరకలేదా? బొద్దింకలేంటి అసలు? ఇంక్విలాబ్ జిందాబాద్ అని గర్వంతో మీరు నినదిస్తున్నారు కదా, మేము నినదిస్తాం. మాకు అంతే విప్లవం పైన ఆకర్షణ ఉంటుంది. మరి అటువంటి భగత్ సింగ్ గారినో అల్లూరి సీతారామరాజు గారినో ప్రేరణగా తీసుకొని వారిలాగా విజృంభించాలి అనాలి కానీ బొద్దింకల్లాగా రండి, కలుగుల్లో ఎలకల్లా రండి, పంది కొక్కుల్లా పడుకోండి. ఏమిటి దరిద్రగొట్టు భావజాలం? ఒక థీమ్ లేదు, ఒక ఎథికల్ నాలెడ్జ్ లేదు, ఒక మోరల్ వాల్యూస్ లేవు. ఊరకనే ఊదరగొట్టేసి వెళ్ళిపోవటం. దీంట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా హాజరయ్యారండి. హాజరయ్యి ఏం చేశారు? ఆ యువకుల మధ్య ఈ యువకుడు నవయవ్వన యువకుడు ఏం చేశాడు? ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ ప్రొఫెసర్ పేరుతో ఇతను చేసినటువంటి అబద్ధ ప్రచారాలు 1, 2 కాదు. చాలా తెలివైనటువంటి విష ప్రచారకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో కూడా మధ్యలో దూరి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు. యువతను రెచ్చగొట్టాడు, ఇంటికి వెళ్ళి వేసి పడుకోవడం. అక్కడ యువతకు ఏమైనా న్యాయం జరిగిందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ఫెయిల్డ్. దీనికి ఏం చేయాలి? మీరు లెఫ్ట్ రైట్ అని కాకుండా అందరినీ కలుపుకుంటూ పోవాలి. కాక్రోచ్ ఏంటి? కాక్రోచ్